గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎగ్జామినేషన్ 17 అనేది చెప్పబోతున్నాను. సో ప్లీజ్ గో త్రూ వాట్ ఆర్ ద క్వశ్చన్ పేపర్స్ హ్యావ్ బీన్ డిస్కస్డ్ అప్ టు 16. లెట్ us see ఎగ్జాక్ట్లీ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అనేది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో. ద అట్మాస్ఫియరిక్ లేయర్ కంటైన్ ఓజోన్ లేయర్. ఏ అట్మాస్ఫియరిక్ లేయర్లో మనకు ఓజోన్ లేయర్ అనేది ఉంది అనేది అడుగుతున్నాను అనమాట. అట్మాస్ఫియరిక్ లేయర్ ఏంట్రా అంటే స్ట్రాటోస్ఫియర్లో మనము ఈ విధంగా ఓజోన్ లేయర్ అనేది చూడొచ్చు. ఇంటర్నేషనల్ యోగా డే అనేది 21 జూన్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది లాంగెస్ట్ డే అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ రోజు ఎక్కువ డే అనేది ఉంటుంది, నైట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది నరేంద్ర మోడీ ఈరోజు యాజ్ ఏ ఇంటర్నేషనల్ యోగా డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం ఇనిషియేట్ చేశాడనమాట. సో నెక్స్ట్ ఏంటంటే సైరియస్ ద బ్రైటెస్ట్ స్టార్ అవుట్ సైడ్ సోలార్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ డాగ్ స్టార్ అంటారనమాట. ఈ సైరియస్ని ఒక బ్రైటెస్ట్ స్టార్ అవుట్ సైడ్ సోలార్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని మనము డాగ్ స్టార్ కూడా అని చెప్పుకోవచ్చు అనమాట. సుభాష్ చంద్రబోస్ వాజ్ బార్న్ ఇన్ ద ఇయర్ అంటే ఇది 1997 ఇచ్చాడు, ఇక్కడ రాంగ్ అనమాట. ప్లీజ్ గో త్రూ ఇంటర్నెట్, యూ విల్ ఫైండ్ సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు పుట్టాడంటే ఐ థింక్ మేబీ 1897 అని చెప్పుకోవచ్చు. చూడండి ఒకసారి. ద ఆథర్ ఆఫ్ సీక్రెట్ ఆఫ్ ద నాగాస్ ద సీక్రెట్ ఆఫ్ ద నాగాస్ అనే పుస్తకాన్ని ఎవరు రాయడం జరిగిందంటే అమీష్ త్రిపాఠి అనే అతను ఈ ద సీక్రెట్ ఆఫ్ నాగాస్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈమెయిల్ని ఎవరు కనిపెట్టాడంటే విఏ శివ అయ్యాదురై అనే అతను ఈ ఎలక్ట్రానిక్ మెయిల్ అనేది ఇన్వెన్షన్ చేయడం జరిగింది. హూ బిల్ట్ శాంతినికేతన్ని ఎవరు కట్టించారంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవరికైతే ఫస్ట్ నోబెల్ ప్రైజ్ లిటరేచర్లో రావడం జరిగిందో, ఇండియాకు వచ్చిన మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ గ్రహీత ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. అతనికి గీతాంజలి అనే పుస్తకానికి రావడం జరిగింది. ఆ గీతాంజలి నుంచే నేషనల్ యాంథమ్ జనగణమన తీసుకోవడం జరిగింది. ఇతను వెస్ట్ బెంగాల్ సంబంధించిన అతను, బెంగాలీ లాంగ్వేజ్లో రాయడం జరిగింది. హూ వాజ్ అపాయింటెడ్ బై అక్బర్ యాజ్ హిస్ కోర్ట్ మ్యూజిషియన్స్. ఎవరు అక్బరు యాజ్ ఏ కోర్ట్ మ్యూజిషియన్స్గా మనకి ఇతను మ్యూజిక్ సంబంధించి చేయడం జరిగిందంటే కోర్ట్ మ్యూజిషియన్ అంటే మిహిర్ తాన్సేన్ అని చెప్పుకోవచ్చు. ఇతనికి నామినేట్ చేయడం జరిగిందనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. మనకి ఎప్పుడైతే రిపబ్లిక్ డే అనేది రావడం జరిగిందో 26 జనవరి 1950, అదే రోజే మనకి ఈ విధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మనం చూసినట్లయితే మనకి 26 జనవరి 1950 అనేది మనకి రావడం జరిగింది ఫోర్స్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్. ద ఆథర్ ఆఫ్ ద బుక్ ట్రైన్ టు పాకిస్తాన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే ఆథర్ ఆఫ్ ద బుక్ ఎవరు ఈ విధంగా ట్రైన్ టు పాకిస్తాన్ అంటే ఖుష్వంత్ సింగ్ అనే అతను ఈ పుస్తకాన్ని ట్రైన్ టు పాకిస్తాన్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ మనము ఫిజిక్స్ చూసినట్లయితే ద పార్ట్ ఆఫ్ ద ఐ హ్యావింగ్ ద లార్జెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మనకి ఏ పార్టు ఈ విధంగా లార్జెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంది అంటే దేనికి ఈ విధంగా ఉంటుందంటే మన కంటి లెన్స్కి మాత్రమే అనమాట. ఈ కంటి లెన్స్కి లార్జెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. కన్వర్జన్ ఆఫ్ హీట్ ఇంటూ ఎలక్ట్రిసిటీ ఈజ్ అచీవ్డ్ బై యూజింగ్. హీట్ని కాస్త ఎలక్ట్రిసిటీలోకి కన్వర్ట్ చేయడానికి ఏది అవసరమో అంటే ఈ విధంగా కన్వర్ట్ చేయడానికి హీట్ని ఎలక్ట్రిసిటీలోకి థర్మోకపుల్ అనేది చాలా అవసరం అని చెప్పుకోవచ్చు అనమాట. ద బాల్ పెన్ ఫంక్షన్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. ఈ బాల్ పెన్ అనేది ఎలాంటి ప్రిన్సిపల్ పైన ఆధారపడి పనిచేస్తుంది, అది ఇంకే విధంగా అయితే స్ప్లిట్ చేస్తుందంటే దట్ ఈస్ సర్ఫేస్ టెన్షన్. ఇక్కడ విస్కాసిటీ, బాయిల్స్ లా, గ్రావిటేషనల్ ఫోర్స్, సర్ఫేస్ టెన్షన్ ఇచ్చారు. ఇక్కడ దీంట్లో ప్రతి ఒక్కటి తప్పే అనమాట, ఏమీ లేవు దీంట్లో. బాల్ పెన్ అనేది అది క్యాపిలరిటీ ప్రకారము అది వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సర్ఫేస్ టెన్షన్ అయితే కాదు, గ్రావిటేషనల్ ఫోర్సు కాదు, బాయిల్స్ లా కాదు, ఇది ఓన్లీ ఆన్ ద క్యాపిలారిటీ అనమాట. దీంట్లో అది లేదు. సర్ఫేస్ టెన్షన్ అని ఇచ్చారు. దిస్ ఈజ్ నాట్ ద ఆన్సర్. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ ఇంటర్నెట్ వన్స్. డిపెండ్స్ ఆన్ ద క్యాపిలారిటీ అనమాట. ఎ మ్యాన్ కెనాట్ సీ క్లియర్లీ బియాండ్ 10 meters. ద డిసీజ్ హీ సఫర్స్ ఫ్రమ్ అంటే హైపర్ మెట్రోపియా అని చెప్పుకోవచ్చు. అతను 10 మీటర్లు, ఒక మనిషి 10 మీటర్ల తర్వాత క్లియర్గా చూడలేడనమాట. ఎవరికి ఈ ప్రాబ్లం వస్తుంది అంటే ఎవరికైతే హైపర్ మెట్రోపియా ఉందో అంటే లాంగ్ సైట్ ఉందో వాళ్ళు దూరమైన వస్తువులు చూడలేరు అనమాట. సో ఆ విధంగా ఎవరికైతే లాంగ్ సైట్ ఉందో వాళ్ళు కాన్వెక్స్ లెన్స్ వేసుకోవాల్సి ఉంటుంది, భూతద్దాలు అంటారు. వెన్ మిల్క్ ఈజ్ చర్న్డ్ ద క్రీమ్ సపరేట్స్ ఫ్రమ్ ఇట్ డ్యూ టు. ఈ చర్నింగ్ ఆఫ్ మిల్క్ అనేది ఎలాంటి ఫోర్స్ అనేది మనం చూడొచ్చు అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది మనం చూడొచ్చు.
మూవింగ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ప్రొడ్యూసెస్. ఈ విధంగా ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది మూవింగ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏంట్రా అంటే కూలుంబ్ అనేది ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అని గుర్తుంచుకోండి. లైట్ బీమ్ విచ్ ఈస్ హైలీ డైరెక్షనల్ ఈజ్ కాల్డ్ అంటే ఇక్కడ లైట్ బీమ్ అనేది ఏది హైలీ డైరెక్షనల్ అంటే లేజర్ అనేది చూసినట్లయితే హైలీ డైరెక్షనల్గా మనం గుర్తుంచుకోవచ్చు. ఇది ఒక లైట్ బీము. ద పర్మిసిబుల్ నాయిస్ లెవెల్ అట్ రెసిడెన్షియల్ ఏరియా డ్యూరింగ్ నైట్ టైమ్ ఈజ్ అంటే రెసిడెన్షియల్ ఏరియాలో డ్యూరింగ్ నైట్ టైము పర్మిసిబుల్ నాయిస్ లెవెల్ ఎంత మ్యాక్సిమం పర్మిట్ చేయొచ్చు అంటే 45 డెసిబల్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద పర్మిసిబుల్ నాయిస్ లెవెల్ ఆఫ్ రెసిడెన్షియల్ ఏరియా. ఎనర్జీ ఇన్ రిఫ్లెక్టెడ్ లైట్. ఇక్కడ ఎనర్జీ అనేది ఇన్ రిఫ్లెక్టెడ్ లైట్లో ఎలా ఉంటుంది అంటే ఇట్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ యాంగిల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఇన్ రిఫ్లెక్టెడ్ లైట్స్లో పెరుగుతుందన్నమాట విత్ ఇంక్రీజ్ ఇన్ యాంగిల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫర్ విచ్ డయోడ్ ఈజ్ యూజ్డ్. ప్యూరిఫికేషన్కి మనము డయోడ్ అనేది యూజ్ చేస్తామని చెప్పుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఈ డయోడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ ద ప్యూరిఫికేషన్ అని గుర్తుంచుకోండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ డెవలప్ ద టెక్నాలజీ ఆఫ్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ అంటే మొట్టమొదటిసారిగా మన అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అనే టెక్నాలజీ ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు అంటే డాక్టర్ హోమీ జే బాబా. హార్న్ కాదు, హోమీ జే బాబా, హోమీ జహంగీర్ బాబా అని చెప్పుకోవచ్చు. ఇతను అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ ఏదైతే మనకు తారాపూర్లో జరిగిందో ఈ విధంగా అండర్ గ్రౌండ్ ఎక్స్ప్లోజన్ చేసి న్యూక్లియర్ ఎక్స్ప్లోజను అది రాజస్థాన్లో మనం చూడొచ్చు. అది డాక్టర్ హోమీ జే బాబా ఈజ్ ద మెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ టెక్నాలజీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ కోల్ ప్రొడ్యూసెస్ మోస్ట్ హీట్ పర్ యూనిట్. ఎలాంటి కోల్ ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది పర్ యూనిట్ అంటే అది యాంథ్రసైట్ అనమాట. ఎందుకంటే దాంట్లో 95% మనము ప్యూర్ కార్బన్ చూడొచ్చు అనమాట. సో ఇదే ఎక్కువగా మ్యాక్సిమం హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఆంథ్రసైట్ అనేది చెప్పుకోవచ్చు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వేవ్స్ ఈజ్ యూజువల్లీ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ బై ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. ఎలాంటి వేవ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఫర్ ద కమ్యూనికేషన్ బై ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటే మనం ఏదైతే ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ పంపించామో కమ్యూనికేషన్ పర్పస్కు ఎలాంటి వేవ్స్ యూజ్ చేస్తాయంటే దట్ ఈజ్ మైక్రోవేవ్స్ అనమాట. ఈ విధంగా మైక్రోవేవ్స్ అనేది ఈ విధంగా ఆర్టిఫిషియల్ కమ్యూనికేషన్కి మనము చూడొచ్చు. వాట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఈ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో మనము ఏమి చూడొచ్చు అంటే ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ అనేది మనం చూడొచ్చు. సో ఈ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎంలో మనం ఏం చూస్తామంటే ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ అనేది మనం చూడొచ్చు. కెమిస్ట్రీలో చూసినట్లయితే డొమెస్టిక్ కుకింగ్ గ్యాస్ కన్సిస్ట్ మోస్ట్లీ ఆఫ్. ఈ కుకింగ్ గ్యాస్ని చూసావా డొమెస్టిక్ ఇంట్లో కన్సిస్ట్ ఆఫ్ ఏముంటుంది దాంట్లో అంటే మోస్ట్లీ ఆఫ్ అంటే లిక్విఫైడ్ బ్యూటేన్ అండ్ ఐసోబ్యూటేన్ అనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లిక్విఫైడ్ బ్యూటేన్ మరియు ఐసోబ్యూటేన్ అనేది ఈ డొమెస్టిక్ కుకింగ్ గ్యాస్లో మనం చూడొచ్చు అనమాట. విచ్ మెటల్ డస్ నాట్ అండర్గో కరోజన్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆక్సైడ్ లేయర్ అంటే ఇక్కడ ఏ మెటల్ మనము డస్ నాట్ అండర్గో డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆక్సైడ్ లేయర్ అంటే అల్యూమినియం అనమాట. అల్యూమినియం మెటల్ విచ్ విల్ నాట్ అండర్గో కరోజన్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆక్సైడ్ లేయర్ అనమాట. సో ఖచ్చితంగా మనము ఈ అల్యూమినియం అనేది మనం ఇక్కడ ఏంటంటే కరోజన్ అనేది పట్టదు అని చెప్పి ఈ విధంగా ఫార్మేషన్ ఆఫ్ ఆక్సైడ్ అనేది మనం చెప్పుకోవచ్చు. మిగతా కాపరు, ఐరన్, జింక్ అనేది వీటిలో మాత్రము ఈ విధంగా కరోజన్ అనేది మనం చూడొచ్చు. సబ్మరైన్స్ మూవ్ అండర్ వాటర్. ఈ సబ్మరైన్స్ అనేది ఈ విధంగా అండర్ వాటర్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. దే హ్యావ్ ఇంజన్స్ దట్ రన్ ఆన్. ఈ విధంగా బ్యాటరీస్ మీద రన్ అవుతాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సబ్మరైన్స్ మూవ్ అండర్ వాటర్. దే హ్యావ్ ఇంజన్స్ దట్ రన్ ఆన్ బ్యాటరీస్. ఇవి ఎందుకు అంటే వాళ్ళ మూమెంట్ అనేది బ్యాటరీస్ మీద ఫంక్షన్ అవుతాయని చెప్పి మనం తెలుసుకోవాలి. ద భోపాల్ గ్యాస్ ట్రాజడీ వాజ్ కాజ్డ్ బై ద గ్యాస్. ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అంటే ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల చాలామంది చనిపోయారనమాట. ఒక గ్యాస్ అనేది లీక్ కావడం జరిగింది భోపాల్లో ఆ ఫ్యాక్టరీస్లో. మీథైల్ ఐసోసైనేట్, సైనైడ్ కాదు సైనేట్, NATE అనేది ఆల్రెడీ చెప్పాను. ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి, కన్ఫ్యూజన్ చేస్తాయి. ఈ సైనైట్ అనేది అక్కడ రిలీజ్ అయింది కాబట్టి చాలామంది ప్రాణాలు వదిలారు. ఇన్ అప్పర్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఓజోన్ ఈజ్ ఫార్మ్డ్. ఈ అప్పర్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్లో ఓజోన్ అనేది ద యాక్షన్ ఆఫ్ అల్ట్రావైలెట్ రేస్ ఆన్ ఆక్సిజన్ అనమాట. ఎక్కువగా ఆక్సిజన్ యాక్షన్ ఆఫ్ అల్ట్రావైలెట్ రేస్ ఆన్ ఆక్సిజన్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అందుకే ఓజోన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అల్ట్రావైలెట్ రేడియస్ మళ్ళీ రేస్ కానీ మళ్ళీ ఇన్ఫ్రారెడ్ రేస్ కానీ భూమి మీదకి రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అంటే రాకుండా చెక్ చేస్తాయి అనమాట, నిలబెట్టేస్తాయి అనమాట.
మొలాసెస్ బై ప్రోడక్ట్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ షుగర్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్. ఈ మొలాసెస్ ఇది ఒక బై ప్రోడక్ట్. ఏంటర్ ప్రాసెస్ అంటే ఇది షుగర్ అనేది ఏమవుతుందంటే ఆల్కహాల్లే కన్వర్జన్ అవుతుందన్నమాట. సో ఇది మొలాసెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా షుగరు ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఆల్కహాల్లే కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ యాసిడ్స్ ఈజ్ నాట్ ఆర్గానిక్ ఇన్ ఆరిజిన్ అంటే ఈ క్రింది వాటిలో ఏది ఈ విధంగా నాట్ ఆర్గానిక్ ఇన్ ఆరిజిన్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. H2SO4 అనేది మనం చూసినట్లయితే ఈజ్ నాట్ ఆర్గానిక్ ఇన్ ఆరిజిన్ అని గుర్తుంచుకోవచ్చు. లెడ్ పెన్సిల్ కంటైన్స్, లెడ్ పెన్సిల్లో ఏముంటుంది అంటే గ్రాఫైట్ అనేది మనం చూసినట్లయితే మనకి లెడ్ పెన్సిల్లో ఉంటుంది అని గుర్తుంచుకోండి. సోల్డర్ ఈజ్ అన్ అల్లాయ్ ఆఫ్ అంటే సోల్డర్ అనేది ఒక అల్లాయ్ అనమాట. వీటి యొక్క అల్లాయ్ అంటే టిన్ను మరియు లెడ్ ఈ రెండింటి యొక్క మిక్స్డ్ మిశ్రమం అని చెప్పుకోవచ్చు సోల్డర్ అనేది అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నేమ్ 2 ఎలిమెంట్స్ దట్ ఫైండ్ వైడ్ అప్లికేషన్ ఇన్ ట్రాన్సిస్టర్ ఇండస్ట్రీ. ఈ ట్రాన్సిస్టర్ ఇండస్ట్రీలో మనం చూసినట్లయితే 2 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. దట్ ఫైండ్ వైడ్ అప్లికేషన్ ఇన్ ట్రాన్సిస్టర్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి ఆ ఎలిమెంట్స్ ఈ విధంగా ట్రాన్సిస్టర్ ఇండస్ట్రీలో పనికొస్తాయంటే ఇవి సెమీ కండక్టర్ డివైజెస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. వాట్ ఆర్ ద సెమీ కండక్టర్ డివైజెస్ అంటే సిలికాన్ అండ్ జర్మేనియం ఈ 2 సెమీ కండక్టర్ డివైజెస్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ట్రాన్సిస్టర్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు అనమాట. ద ఎనర్జీ ఆఫ్ ద సన్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు అంటే ఈ ఎనర్జీ ఆఫ్ ద సన్ అనేది ఏ విధంగా అది రావడం జరుగుతుంది అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ ప్రకారం అనమాట. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది హైడ్రోజన్ బాంబు కానీ ఈ సన్లో కానీ మనం చూడొచ్చు. ఆటమిక్ రియాక్షన్ అనేది చూసినట్లయితే ఎక్స్ప్లోజన్ చూసినట్లయితే న్యూక్లియర్ ఫ్యూజన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో సన్లో ఏ విధంగా అయితే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో వన్ టైప్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే గెలాటిన్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఐస్ క్రీమ్స్ ఇన్ ఆర్డర్ టు స్టెబిలైజ్ ద కొల్లాయిడ్ అండ్ ప్రివెంట్ క్రిస్టలైజేషన్ అనమాట. సో ఈ గెలాటిన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఐస్ క్రీమ్స్లలో ఇట్ ఈజ్ ఇన్ ఆర్డర్ టు స్టెబిలైజ్ ద కొల్లాయిడ్ అండ్ ప్రివెంట్ క్రిస్టలైజేషన్. అది కరిగిపోకోకుండా ఆ విధంగా కొల్లాయిడ్గా ఉండడానికి అంటే గడ్డ కట్టడానికి ఆ విధంగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ విధంగా గెలాటిన్ అనేది యూజ్ చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట ఐస్ క్రీమ్స్లలో. గుర్తుంచుకోండి, గెలాటిన్ విల్ బీ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఐస్ క్రీమ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్ టు రిమూవ్ ఇంక్ అండ్ రస్ట్ స్టెయిన్స్ ఆన్ క్లోత్స్ అంటే బట్టల మీద ఈ విధంగా ఇంక్ కానీ రస్ట్ స్టెయిన్స్ అంటే ఏమైనా తుప్పు పట్టినప్పుడు ఏమైనా తగిలిన తీసేయడానికి కానీ ఏది యూజ్ చేస్తారంటే ఆక్సాలిక్ యాసిడ్ అనేది యూజ్ చేయడం వల్ల ఇది ఎక్కువగా లాండ్రీ షాప్స్లలో ఎక్కడైతే కాస్ట్లీ లాండ్రీ షాప్స్ ఉంటాయో డ్రై క్లీనింగ్ ఇచ్చే అలాంటి ఏరియాలో వాళ్ళ దగ్గర ఆక్సాలిక్ యాసిడ్ అనేది బాటిల్స్ ఉంటాయన్నమాట. సో అవి ఈ విధంగా బట్టల మీద వేసి ఆ గ్రీస్ కానీ లేదంటే ఇంక్ కానీ రస్ట్ కానీ ఇవన్నీ తీయడానికి ఈ ఆక్సాలిక్ యాసిడ్ అనేది యూజ్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. 2 ఎలిమెంట్స్ విచ్ కెన్ ఫార్మ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఆర్ 2 ఎలిమెంట్స్ ఏవి ఈ విధంగా లార్జ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ అనేది ఫామ్ అవుతాయి అంటే కార్బను మరియు హైడ్రోజన్ అనమాట. ఇవి విచ్ కెన్ ఫార్మ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ అని మనం తెలుసుకోవచ్చు. మెయిన్ రోల్ వీటి యొక్క మిక్స్డ్ మిశ్రమమే ఆ విధంగా లార్జర్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ అనేది ఫార్ములేట్ చేయొచ్చు. అండ్ ఇనర్ట్ గ్యాస్ మిక్స్డ్ విత్ ఆక్సిజన్ గివెన్ టు పేషెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ రెస్ట్రిక్టెడ్ బ్రీతింగ్ ఈజ్ హీలియం అనమాట. ఒక ఇనర్ట్ గ్యాస్ ఈ విధంగా మిక్స్డ్ విత్ ఆక్సిజన్ గివెన్ టు పేషెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ రెస్ట్రిక్టెడ్ బ్రీతింగ్, వాళ్ళకి బ్రీతింగ్ అనేది ఇబ్బందిగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా హీలియం అనేది యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ద హైపోటెన్యూస్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 5 meters, వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఈజ్ 4 meters అనమాట. ఫైండ్ ది అదర్ సైడ్ అన్నాడు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హైపోటెన్యూస్ ఇచ్చాడు 5, ఒక సైడ్ 4 అయితే ఇంకొక సైడ్ మనకు తెలుసు సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ అనమాట. అప్పుడు x ఈక్వల్ టు 3 అనేది రావడం జరుగుతుంది. అంటే ఆపోజిట్స్ అనేది 3 అనేది మనం తెలుసుకోవచ్చు. ఇఫ్ ద బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ప్లాట్ ఆఫ్ 1/3 ఆఫ్ ఇట్స్ లెంగ్త్, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ఇట్స్ లెంగ్త్ కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోవచ్చు, B ఈజ్ ఈక్వల్ టు 1. పెరిమీటర్ 2 × L + B ఎంత అంటే 240 ఇచ్చాడు. సో దాని ప్రకారం మనము 3x x అనుకుంటే L + B అంటే 4x అవుతుంది. x ఈక్వల్ టు 30 రావడం జరుగుతుంది. 90 and 30 అనేది వాటి యొక్క లెంగ్త్ బ్రెడ్త్ రావడం జరుగుతుంది. దాని తర్వాత L × B అంటే ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ కాబట్టి L × B 2700 రావడం జరుగుతుంది అనమాట. ఏ డీలర్ మార్క్స్ హిస్ గూడ్స్ 20% అబోవ్ కాస్ట్ ప్రైస్. 100 రూపాయలు ఉండేది 120 రూపాయలు మార్క్ చేసినాడు అనమాట. మార్కప్ చేసినాడు 120 రూపాయలకి. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 10% డిస్కౌంట్ ఇచ్చాడు.
ఆ విధంగా 10% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల సెల్లింగ్ ప్రైస్ ఏమైంది, ఇక్కడ దీని ప్రకారము సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 108 రూపీస్ అయిపోయింది. ఎందుకంటే ఫైనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 మైనస్ R/100 అంటే మనకి ఈజీగా సెల్లింగ్ ప్రైస్ 108 రూపీస్ అయిపోయింది. ఎంత లాభం వచ్చింది అతనికి, గెయిన్ పర్సెంట్ 100 ఉండేది 108 రూపాయలు అమ్మినాడు కాబట్టి 8% లాభం వచ్చిందని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట గెయిన్ పర్సెంట్. A can complete a work in 6 days and B in 5 days. They work together, finish the job and receive rupees 220 as wages. B's share should be అన్నాడు. సో దీని ప్రకారం ఏ అనేవాడు ఈ విధంగా 6 రోజుల్లో పనిచేస్తే బి అనేవాడు 5 డేస్లో పనిచేస్తే దే వర్క్ టుగెదర్, ఫినిష్ ద జాబ్ అండ్ రిసీవ్ రూపీస్ 220 యాజ్ వేజెస్, బి షేర్ షుడ్ బి అన్నాడు. సో దీని ప్రకారం మనం చేస్తే ఏ అనేవాడు 6 డేస్లో, బి అనేవాడు 5 డేస్లో చేస్తే ఇక్కడ షేర్ అనేది మనము దెర్ ఆర్ వేరియస్ మెథడ్స్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ విత్ ద ఎఫిషియన్సీ ఆర్ విత్ ద డేస్, నార్మల్లీ జీతాలు అనేది మనకి డేస్ మీదే ఇస్తారు కాబట్టి మనము డేస్ మీద తీసుకున్నామా లేదంటే ఎఫిషియన్సీ మీద తీసుకున్నామా విల్ సీ ఇన్ దాట్. సో ఇక్కడ బీ షేర్ అనేది మనం చూసినట్లయితే 5 రోజులు పనిచేస్తాడు కాబట్టి డివైడెడ్ బై 5 + 6 అంటే 11 అనమాట, ఇంటూ 220 అనమాట. సో బి అనేవాడికి 100 రూపాయలు వచ్చింది, ఏ అనేవాడికి 120 రూపాయలు అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ అనేది ఎఫిషియన్సీ మీద కాదు, డేస్ మీదే జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. కొందరు బాగా పనిచేస్తారు, కొందరు తక్కువ పనిచేసినా సేమ్ సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఎక్స్ప్రెషన్, ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూసినట్లయితే 2 మూల 6ని 6 to the power of 10 అంటే 2 × 3 to the power of 10 రాయొచ్చు. 7ని ఈ విధంగా 7 to the power of 7 రాయొచ్చు, దాన్ని 7 × 1 చేసినా ఏం ప్రయోజనం లేదు. 11ని కూడా 11 to the power of 27 అనమాట. ఇక్కడ టోటల్ మనము ఆ విధంగా పవర్స్ చూసినట్లయితే 10, 17, 27 యాడ్ చేసేసి 64 ఆర్ ద నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్గా ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది సింప్లిఫికేషన్. 31/10 ఇంటూ 3/10 ప్లస్ 7/5 డివైడెడ్ బై 20 అంటే ఈజీగా మనం చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. దట్ ఈస్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ మనము 7/5 డివిజన్ 20 అనేది చేయాల్సి ఉంటుంది. ఆ వచ్చిన సొల్యూషన్ అనేది ఈజీగా మనం చేస్తే నెక్స్ట్ సొల్యూషన్కి మనకి ఈజీగా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. 97 + 7 డివైడెడ్ బై 100 అంటే 100/100 అంటే 1 రావడం జరుగుతుంది. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7 - 4 √3 అంటే రూట్ ఏ ఎట్లా అంటే ఈ విధంగా 7ని 4 + 3 రాయొచ్చు. అప్పుడు 2 - √3 అనేది ఒక వీటి యొక్క √2 - √3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు అనమాట. అది ఎందుకంటే ఇక్కడ 4ని కాస్త 2 స్క్వేర్, 3ని కాస్త √3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఆ విధంగా 2 × 2 × 2 √3 అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనం చేసుకుంటే ఈజీగా √a + 1/√a అంటే చేసుకోవచ్చు అనమాట ఈజీగా. విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. ఇఫ్ 3 to the power of x minus 1 ఈజ్ ఈక్వల్ టు 18 అంటే ఇక్కడ 3 to the power of x అనేది కామన్ అయిపోతే మనకి 3 - 1 డివైడెడ్ బై 3 అనేది రావడం జరుగుతుంది. సో ఓవరాల్ ఏంటంటే ఇక్కడ ఆ విధంగా మనం చేసుకుంటా పోతే ఆన్సర్ అనేది x ఈక్వల్ టు 3 అనేది రావడం జరుగుతుంది. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్. 3 to the power of x - 1ని 3 to the power of x ఇంటూ 3 to the power of -1 అంటే 1/3 కాబట్టి ఆ విధంగా మనకు చేస్తే ఎల్సిఎం ఇక్కడ కామన్ అంటే 3 to the power of x కామన్ తీసుకుంటే 2/3 అనేది రావడం జరుగుతుంది. ఈజీగా మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్స్ మ్యాన్. ఐ హోప్ మీకు అర్థమవుతున్నాయి అనుకుంటే, అర్థం కాకుంటే పాజ్ చేసుకొని ఫ్రెండ్స్తో అడగండి. చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి. ఇన్ అన్ ఎలక్షన్ వన్ ఆఫ్ ద 2 candidates గెట్స్ 40% votes అండ్ లాసెస్ బై 100 votes. వాడికి 40% వచ్చి ఇంకోటి కింద వచ్చి ఉంటాయి, 60% వచ్చి ఉంటాయి. అంటే వాడు ఎన్ని ఓట్లతో ఓడిపోయినాడు? 100 ఓట్లతో. అంటే 40 అనేది తక్కువ ఉంది, 60 అనేది ఎక్కువ ఉంది అనమాట. ఎంత ఎక్కువ ఉంది? 20 అనేది ఎక్కువ ఉంది. 20% ఎంత? 100 ఓట్లు అనమాట. 50%, 100% ఎంత? 500 votes అని చెప్పుకోవచ్చు. Kabir buys an article with 25% discount on its market price. He makes a profit of 10% by selling price it at rupees 660. The mark price is అన్నాడు. ఇక్కడ కబీర్ అనేవాడు ఈ విధంగా ఒక ఆర్టికల్ని 25% డిస్కౌంట్ తోటి ఆన్ ఇట్స్ మార్క్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. హీ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 10% బై సెల్లింగ్ ఇట్ అట్ 660. ద మార్క్ ప్రైజెస్ అన్నాడు. ఒక ఆర్టికల్ని ఈ విధంగా కొన్నాడు అనమాట 25% డిస్కౌంట్ తోటి. ఈ విధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ 25% అంటే 1/4 కదా. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఆ విధంగా డిస్కౌంట్ అనేది హీ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 10% బై సెల్లింగ్ ఇట్ అట్ రూపీస్ 660 అనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రాఫిట్ అనేది రావడం జరిగింది కాబట్టి 10%. సో 10% ప్రాఫిట్ అంటే ఇక్కడ 1/10 అంటే 10 కాస్త 11కి అమ్మాడు. 11 అనేది మనం చూసినట్లయితే ఎంతకు సమానం అంటే 660కి సమానము. 1160 అనమాట. సో అక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుందంటే 600 రూపాయలు రావడం జరుగుతుంది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ 600 వచ్చింది మనకి. ఇక్కడ వాల్యూ సెల్లింగ్ ప్రైస్ చూసినట్లయితే
ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి వీ కెన్ ఫిగర్ అవుట్ ఈజీలీ. మార్క్ ప్రైస్ అనేది మనం ఈజీగా దాని ప్రకారము డిస్కౌంట్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఎట్లా ఇచ్చాడు కాబట్టి మార్క్ ప్రైస్ మనకు కనుక్కోవచ్చు. 880 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ ఫిగర్ అవుట్ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ అనమాట. సో కబీరు 25% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారం మనం ఈజీగా ఆ సెల్లింగ్ ప్రైస్కి ఈ మార్క్ ప్రైస్కి రిలేషన్షిప్ అనేది మనం చూసుకుంటే మార్క్ ప్రైస్ అనేది ఈజీగా 880 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. కాస్ట్ ప్రైస్ కూడా కనుక్కోని అవసరం లేదు. డైరెక్ట్ మనము మార్క్ ప్రైస్ కనుక్కోవాలంటే మనకి ఎట్లా సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు కాబట్టి డిస్కౌంట్ నుంచి ఆ పర్సంటేజ్ ఇది మాత్రమే చేస్తే మనకి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్క్ ప్రైస్ ఇంటూ 75/100 అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఈ క్వశ్చన్ మాత్రం లాస్ట్ చేసినా కూడా మనకు వచ్చేస్తుంది. ఇదంతా అడిషనల్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ హౌ టు మేక్ దిస్ క్వశ్చన్స్ అనమాట. సో ఐ హోప్ ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటా. అర్థం కాకుంటే ఇంకొకసారి ఈ లాస్ట్ స్టెప్ చూసుకోండి. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్క్ ప్రైస్ ఇంటూ 75/100. ఇంకా మీకు చాలా డౌట్స్ క్లియర్ కావాలంటే ఈ వీటిలో ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ చూడండి. యూ విల్ ఫైండ్ maximum information in it. So thank you guys. Have a good day. Have a great life. If you have any queries, if you want any kind of PDF, so you can ask. You're free to ask. Thank you. Have a good day. Have a great life.